టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం కోసం సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విచ్చేశారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అరాచక పాలనలో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, సేవా తత్పరుడు ప్రభాకర్ రెడ్డి, నారాయణ, శ్రీధర్ రెడ్డిలను పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ అజీజ్, రాజానాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మించడం జరిగింది.
బాషాది ఏదైతే ఉందో దర్గా దాని అభివృద్ధి కోసం మరి ఆనాడు 20 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితేనేమి, శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితేనేమి జరిగింది. అలాగే నగర ప్రజల ఆహ్లాదం కోసం 56 కోట్ల రూపాయలతో ఒక 100 పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3,582 బెంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కన్నుల్లాగా కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, చేసింది ఏమీ లేదు, శూన్యం అంతా చెప్పాను వివరంగా. మీరంతా ఇలాగే ఇంకా ఒక సంఘటిత శక్తిగా మీరంతా కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనేమో మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇక్కడ వైకప్ప ఎమ్మెల్సీఏ, ఆవిడ కూడా అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్. అయినా అక్కడ ఉన్న పరిస్థితులు వాతావరణం నచ్చక బయటకు వచ్చేసారు. వాళ్ళ మరి ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రజాసేవ ఉదయగిరిలో మరి అక్కడ ఫ్లోరైడ్ రహిత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత తాగు నీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక 150 ప్లాంట్లు పెట్టుంటారు. అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికీ. ఇక్కడ మన పట్ల స్కూల్లో పెడుతున్నారు. అలాగే నారాయణ గారి గురించి చెప్పదే తెలియదు. నారాయణ కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న ఎంతో అనుభవం ఉన్న ఇంతకుముందు మన ఈ యొక్క సిఆర్డిఏ ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధాని అభివృద్ధి కోసం అయితేనేమి, మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితేనేమి ఎంతో కృషి చేసిన అనుభవశాలి అభ్యర్థి మీ అభిమానుల్లో ఆయన కూడా ఒకటాయన. మీ అభిమానులు ఆయన కూడా ఇంతే ఎంతో నాలాగే మేమంతా కూడా ఉన్నవాళ్ళం. ఇక్కడ ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళం, కొండ పెద్దలు ఎలా మాట్లాడేవాళ్ళం. ఏది దాచుకునే రకం కాదు మేము. కొండ పెద్దలు ఎలా ముక్కుసూటిగా మాట్లాడే రకం ఏమున్నా కూడా అలాగే అదే నచ్చి ప్రజల్లో మాకున్న ఈ స్వభావమే, మా యొక్క ఈ అంకిత భావం అయితేనేమి, ప్రజాసేవ చేయాలన్న అంకిత భావం అయితేనేమి, అకుంఠ దీక్ష అయితేనేమి, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మమ్మల్ని ఆనాడు మరి గెలిపించడం జరిగింది, శాసనసభకు పంపించడం జరిగింది. మరి ఇప్పుడు అందరినీ కూడా గెలిపించి పంపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ వేరు అన్ని జిల్లాల్లో కూడా అందరు 3 పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం. ఇక్కడ అందరినీ గెలిపించాలని మొత్తం అన్ని పార్టీలు ఎలాగైతే ఒక సంఘటిత శక్తిగా ఉన్నారో అందరూ కూడా అలాగే సంఘటిత శక్తిగా మీ ఓట్లని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.